30,000 జీతంతోని హ్యాపీగా బతికే వాళ్ళని మనం చూసాము. అదే విధంగా 3,00,000 సంపాదిస్తున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్‌లో ఉండే వాళ్ళని మనము రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాము. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇన్‌కమ్ కాదు. అదొచ్చేసి డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఏందనంటే వీళ్ళు లైఫ్ లాంగ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ అన్నది రాదు. అదే విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది రాదు. చాలా మంది ఒక అపోహలో ఉంటారు. ఏందనంటే లైక్ ఇన్‌కమ్ పెరిగితే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది లేదంటే ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత డబ్బు పెరిగినా దాంతో పాటు వాళ్ళకి పెరిగే ఖర్చులు కూడా అలానే వస్తూ ఉంటాయి. మనమందరం ఏమనుకుంటామంటే ఫైనాన్షియల్ సక్సెస్ అనంటే ఎక్కువగా డబ్బులు సంపాదించడము, ఎక్కువగా ఇన్‌కమ్ రావడం అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ఫైనాన్షియల్ సక్సెస్‌ని డిసైడ్ చేసేది మనీయో లేకపోతే ఇంకేదో కాదు. ఈ ఫైనాన్షియల్ సక్సెస్‌ని డిసైడ్ చేసేది డిసిప్లిన్. మనకి డిసిప్లిన్ గనుక లేకపోతే మనకి ఎంత మనీ వచ్చినా, ఎంత సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో లైక్ ఎంత ఆస్తులున్నా గూడా మనము ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌నయితే మనం లీడ్ జేయలేము. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్‌లో అయితే మనం ఉంటాము. సో, ఈరోజు ఈ వీడియోలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎందుకు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతారో, దానికి రీజన్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మన ఇళ్లలో కామన్‌గా వినిపించే ఒక మాట ఏందనంటే లైక్ చదువుకోండి, సెటిల్ అవ్వండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి. ఎక్కువగా లైక్ ఎంత ఎక్కువ జీతం వస్తే మనం అంత త్వరగా మనము సెటిల్ అయిపోతాము. అండ్ మనం పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు అవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి మనకి చిన్నప్పటి నుంచి మాటలు మనకి రెగ్యులర్‌గా మనకి చెప్తూనే ఉంటారు. కానీ మనకి స్టార్టింగ్ మనకి సాలరీ సపోజ్ ఒక 20,000 50,000 నుంచి స్టార్ట్ అయిందనుకోండి. అప్పుడు మనం ఏంది మనం వాడే ఫోన్ ఎట్లుంటదనంటే ఒక 5,000 ఫోనో, 10,000 ఫోనో, 20,000 ఫోనో మనం వాడతాము. కానీ ఒక్కసారి మనకి ఈ లెవెల్ నుంచి మనకి సడెన్‌గా ఒకటేసారి లైక్ 1,00,000 లైక్ నెలకి 1,00,000 వస్తుందనుకోండి. లేదంటే 2,00,000 వస్తుందనుకోండి. ఎలాగో మనకి 2,00,000 వస్తుంది కదా! ఈ చిన్న డబ్బా ఫోన్ ఎందుకు? ఎవరన్నా చూస్తే కూడా ఇదంతా చెండాలంగా ఉంటుందని చెప్పేసి మనం ఏం చేస్తాము, అది తీసేసుకొని ఒకటేసారి మనము 80,000 ఫోనో లేకపోతే రూ. 1,00,000 ఫోనో మనం తీసుకుంటాం. అంటే మనకు అవసరం లేకున్నా సరే, మనకేంటంటే మన స్టేటస్ సింబల్ కోసం అని చెప్పేసి మన ఫోన్‌ని మనం మార్చేస్తాము. సో, మనకి ఇక్కడ ఇన్‌కమ్ పెరగడం ఇంపార్టెంట్ కాదు. మనకి ఇన్‌కమ్ పెరుగుతుంది. అలాగే మనం చేస్తున్న ఖర్చుల్ని కూడా మనం పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు మనము ఏదైనా వెకేషన్‌కి వెళ్ళాలనుకుంటే ట్రైన్‌లోనో, బస్‌లోనో వెళ్ళేది. ఇప్పుడు మనం కారులో వెళ్తాం. లేదంటే ఫ్లైట్స్‌లో వెళ్తాం. ఏందనంటే ఎలాగో డబ్బులున్నాయి కదా! కార్‌లలో వెళ్ళిపోతే అయిపోతది. లేదంటే ఫ్లైట్స్‌లో వెళ్ళిపోతే అయిపోతది. అదే బస్‌లోనో, ట్రైన్‌లలో పోతే మనకి టైం వేస్ట్. అదే టైంలో మనం ఇంకేదైనా పనులు చేసుకోవచ్చని చెప్పేసి చాలామంది లైక్ ఏందంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. సో, ఇదేందనంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి అంటే అది ఉండదు. వాళ్ళేందంటే లోన్‌లో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్పులు తీసుకోవడమో, లేకపోతే ఈఎంఐల రూపంలో కట్టడమో, లేకపోతే ఏదైనా చిట్టీలో ఎత్తి ఎళ్ళడమో అట్లా ఏదో ఒకటైతే చేస్తుంటారన్నట్టు. సో, అక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది చాలా మటుకు మిస్ అయిపోతూనే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూస్తున్నది ఏందనంటే ఇక్కడ వీళ్ళకి ఇన్‌కమ్ గ్రోత్ కంటే ఎక్కువ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్‌గా కనిపిస్తుంది. సో, దానివల్ల ఏందనంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు కొని తెచ్చుకుంటూనే ఉంటారు. దీని తర్వాత మనకి కామన్‌గా కనిపించే ప్రాబ్లమ్ అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ లైక్ రోజుకొక 10 సార్లు చాయ్ తాగడం. బయటికెళ్ళాలా, ఒక చాయ్ తీసుకొని తాగాలి. అది మనకి రూ. 20 కనిపిస్తుంది. కానీ రోజుకి మనం 10 సార్లు తాగుతుంటే మనకి వన్ డేకే మనకి రూ. 200 అయిపోతుంది. అదే మనకి మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్. అదే మనకి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర 72,000 అంటే ఒక చాయ్‌కి మనం సంవత్సరానికి 72,000 ఖర్చు పెడుతున్నాం. ఈ చాయే కాదు, ఆ చాయ్‌తో పాటు ఒక సమోసానో లేకపోతే ఇంకేదన్నా స్నాక్సో లేకపోతే కొందరికి ఇంకా సిగరెట్లు ఈ ఈ విధంగా మనకి అందరేందనంటే రూ. 10 కదా! రూ. 20 కదా! అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ రూ. 10, రూ. 20తోని ఆగదు. వాళ్ళు బిగ్ పిక్చర్‌లో మనకి చూసుకుంటున్నట్టయితే అది మనకి ఓవరాల్‌గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అది చాలా మనీ అనేది అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు అదే డబ్బుల్ని లైక్ మీరు 10 సార్లు తాగే బదులు ఒక్కసారో, 2 సార్లో తాగి మిగతా పైసల్ని మీరు లైక్ ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్నట్టయితే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు అది పెరుగుతూనే వెళ్తుంది. అది కాకుండా మీరు అనవసరంగా వీనితోనొకసారి, వానితోనొకసారి, టైమ్ పాస్‌కి ఒకసారి లైక్ అట్లా మీరెళ్లి బయట తాగుతున్నారనుకోండి. ఆ అనవసరంగా అదేంటంటే అన్నెసెసరీ ఖర్చుల్ని మనకి పెంచేసి మన ఇన్‌కమ్‌ని అది గ్రోత్ చేయకుండా చూస్తుందన్నట్టు. సో, దానివల్ల ఏందంటే మనకి మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే కూడా మనం ఎక్కువగా మనం ఖర్చుల మీదనే ఎక్కువ మనము మన సంపాదించిన డబ్బంతా అందులో పెట్టేస్తూ ఉంటాం. సో దట్ ఏందనంటే మన గ్రోత్ అనేది ఎప్పటికీ పెరగదు. మనం ఎక్కడున్నామో అలానే ఉంటుందది. సో, అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్‌ని కోరుకుంటుంది. అంటే లైక్ ఈ డోపమైన్ ఏదైతే ఉంటుందో, డోపమైన్ అన్నది మనకి లైక్ ఒక ఏదైనా వస్తువు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైతే సంతోషాన్ని తీసుకొని వస్తుందో, ఈ డోపమైన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నట్టు. లైక్ సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఐఫోన్ కావాలనుకున్నారనుకోండి. లైక్ ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి. ఆ మొమెంట్ ఆఫ్ టైమ్‌లో ఏందంటే మీ మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ డోపమైన్ అన్నది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నట్టు. సో, ఈ డోపమైన్ ఎఫెక్ట్ వల్ల ఏందనంటే చాలామంది ఆ ఇన్‌స్టాంట్ ఈ సంతోషం కోసము లైక్ చిన్న చిన్న సంతోషాల కోసం ఏందనంటే వాళ్ళు
ఆ ఈ కష్టపడే తత్వంని వాళ్ళు కోల్పోతుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దానికోసం వాళ్ళు ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాడరు. లైక్ ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు ఐఫోనే ఉంది. అదొకప్పుడు ఎంత 20,000, 30,000 ఉండేది. ఇప్పుడు చూసుకుంటే అది 1,50,000 నుంచి 2,00,000 ఉంది. సో ఆ 1,50,000 నుంచి 2,00,000 అంటే వాడికి వచ్చే జీతమే 1,00,000 ఉంటాయి. వాడు అయినా సరే 2,00,000 పెట్టి ఆ ఫోన్ ని తీసుకుంటాడు. ఎందుకనంటే వాడి దగ్గర చూపించుకోవడానికి నా దగ్గర 2,00,000 ఫోన్ ఉందని. కానీ వాడేమన్నా 2,00,000 పెట్టి ఆ ఫోన్ తీసుకుంటాడా? కాదు. అదేంటంటే ఈఎంఐలో పెట్టి దాన్ని తీసేసుకుంటాడు. అట్లా ఇది ఫోన్ అంతే, బైక్ అంతే, కార్లు అంతే, ఇల్లులు అంతే, అన్ని ఏదైనా ఈఎంఐలోనే తీసేసుకుంటాడు. సో ఈ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అదొక పెద్ద ట్రాప్ లాగా ఉంటుంది. సో దాంట్లో నుంచి వాడు ఎప్పటికీ బయటపడడు. ఒకటి అయిపోగానే ఎట్లాగో ఈ మంత్ ఒక 2 ఈఎంఐలు అయిపోతున్నాయి కదా, ఆ మనీతో ఇంకేది వేరే ఎందులో కన్నా మనం ఆ మనీని పెట్టేసుకుందాము అని చెప్పేసి దాంతో ఇంకేదన్నా తీసుకుందాము అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అదంతా అయిపోయిన తర్వాత ఇంకేదైనా ప్రైవేట్ లోన్స్ తీసుకోవడం, ఈ విధంగా ఏంటంటే ఒక ఈఎంఐ ట్రాప్ లో పడిపోతాడు. సో కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఈఎంఐ ని కట్టడానికన్నా వాడు ఖచ్చితంగా వాడు పని చేయాల్సి వస్తుంది. మనకి ఇష్టం లేకుండా ఆ పనిని చేయాల్సి వస్తుంది. ఎక్కడ మనకి జాబ్ పోతుందో అని మనకి భయం ఉంటుంది. ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకా బయట ఇంకో 2, 3 పనులు ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటాడు. సో వాడు ఎప్పటికి కూడా వాడు ప్రశాంతంగా వాడు బతకలేడు. సో ఇది ఒక ట్రాప్ లాగా, అంటే లైక్ ఇది మనం చేసిన తప్పు కాదు. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి రుద్దుతున్న ఈ అలవాట్లు ఏంటంటే నువ్వు పెద్దగా ఉండాలా, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు ఎక్కువ ఉండాలి, ఎక్కువ సంపాదించాలా, నువ్వు లగ్జరీగా నువ్వు బతకాలా, వానికంటే పెద్ద కారు కొనాలా, పెద్ద ఇల్లు కొనాలా, ఇదొకటి తలకాయ నొప్పి ఉంటుంది ఇంట్లో నుంచి. అదే కాకుండా ఈ సొసైటీలో కూడా ఏంటంటే లైక్ చూసుకుంటే వాడు పక్కన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించి వాడు పెద్ద బిజినెస్ కట్టిండు. ఎప్పుడైనా సరే మనం బిజినెస్ లో ఎదగాలి అని అంటే మన డబ్బులతో కాదు, పక్కన డబ్బులతోనే మనం ఎదగలుగుతాము, ఈ విధంగా అని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు అంత ఇన్స్టెంట్ గా మనకి మనీ రావు కాబట్టి మనం ఈ లోన్లు తీసుకొని మనం కూడా ఎందులో దాంట్లో మనం పెట్టుకుందాము. అంతే ఏంటంటే మొత్తం ఒక దాంట్లోకి ఎక్కడికించి మనకి అప్పులు అనే ఒక ఊబిలో మనల్ని తోసేస్తారు. అందులోంచి ఎప్పటికీ మనకి బయటికి రాకుండా అందులోనే మనకి లైఫ్ లాంగ్ ఉంచిపిస్తారు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనం ఈ ఈఎంఐలు ఇంట్రెస్ట్ అన్ని కట్టుకుంటూ పోతా ఉంటే ఎవరైతే అది తీసుకుంటాడో వాడు హ్యాపీగా మంచిగా బతుకుతా ఉంటాడు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పటికీ మనకి పీస్ ఆఫ్ లైఫ్ అన్నది ఉండదు. ఎప్పటికీ మనం హ్యాపీనెస్ అన్నది మనకు ఉండదు. మనం కష్టపడతా ఉంటే ఇంకా ఎవరో దాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నట్టు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఒక మిడిల్ క్లాస్ అతను చేసే తప్పేంది తెలుసా? ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ వాడు ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అన్ని ఖర్చు పెట్టిన తర్వాత లాస్ట్కి సేవ్ చేసుకుందాం అని అంటే అక్కడ ఏం మిగలదు. లాస్ట్కి రూపాయో చరణం మిగులుతుంది. కొన్నిసార్లు అది కూడా మిగలదు. అవసరమైతే వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చి ఆ మంత్ ఏదో ఒక విధంగా దాన్ని నెట్టేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ రిచ్ పీపుల్ చేసే పని ఏంటి తెలుసా? ఫస్ట్ సేవ్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చిన డబ్బుల నుంచి ఎంతో కొంత వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుల్లో నుంచి వాళ్ళు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అంతేగాని వచ్చిన వెంటనే వాళ్ళు ఉన్న డబ్బులు అన్నిటినీ తీసుకొని పోయి అక్కడ ఒక దోశ తినడు, ఇంకో పిజ్జా తినడు, లేకపోతే పోయి ఇంకో ఫోన్ కొనడు, ఇంకో కారు కొనడు, డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెయ్యరు. వాళ్ళు ఏంటంటే రూపాయి పెడితే అక్కడ నుంచి మనకి రూపాయలు ఎలా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ గ్రోత్ ని చాలా ఎక్కువగా వాళ్ళు అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే లైక్ ఇప్పుడు మనము ఈ రూపాయి పెట్టుకుంటూ పోతే ఆఫ్టర్ 5 years నుంచి మనకి ఎంత వస్తుంది, ఆఫ్టర్ 10 years అందులో నుంచి మనకి మనీ ఎంత వస్తుంది, ఈ గ్రోత్ ఆఫ్ లైక్ ఈ సెట్ ఆఫ్ మైండ్ సెట్ తోని వాళ్ళు ఉంటారు అన్నట్టు. అదే మిడిల్ క్లాస్ ఏంటంటే నాకు ఇప్పుడు నాకు ఆ వస్తువు దొరుకుతుందా లేదా, దానివల్ల నాకు హ్యాపీనెస్ వస్తుందా లేదా, రేపు మనం ఉంటామో లేదో అన్న దాంట్లో ఉంటారు. రేపు మనం ఉంటామో లేదో అని అంటే ఫస్ట్ రేపు నీకు ఏమన్నా అయితే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు లేకపోతే రేపు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? మళ్ళీ ఇక్కడ నుంచి అప్పే కదా నువ్వు చేసి తీసుకురావాల్సింది. సో ఎప్పుడైనా సరే మనం గ్రోత్ అవ్వాలి అని అంటే షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం లేదంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయొద్దు. మనం ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి మనం ఆలోచించాలి. అంతేగాని ఈఎంఐ ట్రాప్లో లేకపోతే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించిందని చెప్పేసి అన్నెసరీ లోన్స్ తీసుకోవడము, అన్నెసరీగా ఈ ఇల్లులు, ఫోన్లు, బైకులు, కార్లు ఇవన్నీ కొనడము ఎప్పటికీ మనం చెయ్యొద్దు. దానివల్ల ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ఈ ఈఎంఐ ట్రాప్లోనే మనం పడిపోతాము. లైక్ ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్లో మనం చూసుకుంటే 95% ఆఫ్ ది పీపుల్ ఈఎంఐ ట్రాప్లోనే ఉంటారు. అంటే వాళ్ళ జీతాలు చూస్తే మనం 75 lakhs per annum లేదా 1 crore per annum ఉంటుంది. కానీ అదే వాళ్ళ డెట్స్ చూస్తే మనము లైక్ బ్యాంక్ వాళ్ళు మనకి 50%కి మించి ఇయ్యరు ఈ లోన్స్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి బయట నుంచి ప్రైవేట్ లోన్స్ తీసుకుంటారు. వాళ్ళేమో ₹2, ₹3, ₹4, ₹5 వడ్డీలు పెడతారు. వీళ్ళు జీవితాంతం ఇటు బ్యాంక్ లోన్లు కడతా ఉంటారు, ఇటు ఈ వడ్డీలు కడతా ఉంటారు, కొందరేమో ఈఎంఐలు ఎగ్గొడతా ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంప్లీట్గా ఇదైపోతుంది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి లోన్లు రావు, బయట వాళ్ళు కూడా ఎవరు లోన్లు ఇవ్వరు. లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము, అన్ని అప్పులన్నీ పెరిగిపోయి
సూసైడ్లు చేసుకోవడం అవన్నీ అయితే చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఈ ఈఎంఐ ట్రాప్‌లో, లోన్‌లో వీటన్నిటిలో మనం ఎప్పుడు పడొద్దు. మనకి ఎంతుందో అందులో మనం కొంత సేవ్ చేసుకొని, మనం మెల్లిగా గ్రో అవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. అంతేగాని వాడు చెప్పిండు, వీడు చెప్పిండు, వాడు కొన్నాడు, వీడు కొన్నాడని చెప్పి మనం కూడా కొనడము, చెయ్యడం అవైతే మనం చేయొద్దు. మనకి ఏది మంచిగా ఉంటుందో, మన లాంగ్ టర్మ్ గ్రోత్‌కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదే మనం చేసుకుంటూ ముందుకైతే మనం వెళ్ళాలి. అండ్ ఇంకొకటి కామన్ మిస్టేక్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేది ఏంటంటే, నాకిప్పుడు జీతం అనేది చాలా తక్కువుంది. నాకిప్పుడు నెలకి 20,000, 30,000 వస్తుంది. నాకు ఇంకొక సంవత్సరం తర్వాతనో, 2 సంవత్సరాల తర్వాతనో నాకు జీతం పెరుగుతుంది. ఒక 50,000 వరకు పెరుగుతుంది. లేదంటే 1,00,000 వరకు నాకు పెరుగుతుంది. సో, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేయడం నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో, జీతం పెరుగుతుందా? తగ్గుతుందా? లేకపోతే ఫ్యూచర్‌లో నేను స్టార్ట్ చేస్తా అదంతా తర్వాత. ఎందుకంటే ఇప్పుడు 20,000కే నీకు ఆ కష్టాలున్నాయి. ఆ 20,000కే ఉన్న ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయంటే రేపు అది నువ్వు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు 20,000తో నీకు సరిపోతలేవనంటే దానికి సంబంధించిన ఏదో లోన్‌లో, ఈఎంఐలో ఏదో కడతా ఉంటావు. ఒకసారి జీతం పెరగగానే నీకేమనిపిస్తది? వచ్చిందంతా ఫస్ట్ ఈఎంఐలు అయితే క్లోజ్ చేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అంటావు. అదొక 2, 3 సంవత్సరాలు కాగానే అది అయిపోతే దాని తర్వాత మళ్ళీ ఇంకేదో కొత్త ప్రాబ్లమ్ వస్తది. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఇంకేదో లోన్ తీసుకుంటావు. మళ్ళీ దానికి కూడా నువ్వు ఈఎంఐలు కట్టుకుంటూనే పోతా ఉంటావు. సో, ఎప్పటికీ వీళ్ళు ఏదైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటుందో సేవింగ్స్ అనేది లైఫ్‌లో ఎప్పుడు కూడా వీళ్ళు స్టార్ట్ చేయరు. సడెన్‌గా ఒకటేసారి మీద వచ్చేదైనా ఫైనాన్షియల్ బర్డెన్ పడితే నేను అప్పుడే స్టార్ట్ చేస్తే బాగుండు. లేకపోతే నేను 2010లో లేకపోతే 2000లోనో వీడు 500తోనే స్టార్ట్ చేసిండు. అప్పుడు నా దగ్గర కూడా 500 ఉండే. అంత స్టార్ట్ చేసినా ఇప్పుడు వీనికి ఇంత వచ్చిందనంటే నేను కూడా అప్పుడు స్టార్ట్ చేస్తే అయిపోవు. అంటే ఫ్యూచర్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేందంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇదనేది ఏందనంటే ఎప్పటికీ వాళ్ళకు స్టార్ట్ చేసే మెంటాలిటీ లేకపోతే వాళ్ళకు ఒక ఉద్దేశం అన్నది ఏముండదు. అంతే వాళ్ళేందంటే ఇప్పుడున్నప్పుడేమో ఫ్యూచర్‌లో ఆలోచిస్తారు. ఫ్యూచర్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాస్ట్ గురించి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి ఆలోచిస్తుంటారు. సో, ఇదేంటంటే కంప్లీట్‌గా ఒక సైకిల్ లాగా తిరుగుతా ఉంటది. అండ్ లాస్ట్‌కి చూసుకుంటే వాళ్ళు ఏం చేయకుండానే లాస్ట్‌కి అదే విధంగా వాళ్ళు వెళ్ళిపోతారన్నట్టు. సో, ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలి అనంటే మనకది 500 రూపాయ, రూ. 10 అన్నది కాదు. మన దగ్గర ఎంతుంటే అంత ఎంతో కొంతతోని మనం స్టార్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్‌గా రెండే 2 ఒకటి డిసిప్లిన్ అండ్ ఇంకొకటి కన్సిస్టెన్సీ. అంటే మనం కన్సిస్టెంట్‌గా ఎవ్రీ మంత్ కొంత కొంత అమౌంట్ మనం రెగ్యులర్‌గా మనం సేవ్ చేసుకుంటూ పోతా ఉంటది. కాంపౌండింగ్ అయ్యి మనకి ఖచ్చితంగా ఒక 20 ఇయర్స్ తర్వాతనో, 30 ఇయర్స్ తర్వాతనో అది మనకు 50,00,000 లేదా రూ. 1,00,00,000 వరకు అయితే మనకు ఒక లంసమ్ లాగా అది మనకు తిరిగొస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం 500తోని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత దాన్ని మనం 2,000కి పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇన్‌కమ్ సోర్స్‌గా మనకు పెరుగుతుంది. సో, ఇన్‌కమ్ సోర్స్ పెరుగుతున్నప్పుడు ఏందనంటే మనం దాన్ని పెంచుకోవచ్చు. సో, ఫ్యూచర్‌లో దాన్ని 5,000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఎక్కువ కూడా మనం దాన్ని పెంచుకోవచ్చు. అంతేగాని మనం తర్వాత చేద్దాం అని అనుకుంటా పోతుంటే, లేదంటే డిసిప్లిన్ లేకపోవడం వల్లనో, లేదంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లనో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మనం ఆపేస్తే ఆ మెంటాలిటీ అనేది మనకి ఎప్పటికీ రాదు. ఏదైతే మన కంఫర్ట్ జోన్‌లో మనం ఉంటామో, ఆ కంఫర్ట్ జోన్‌లో మనము లైఫ్ లాంగ్ అలానే ఉంటాము. సో, దానివల్ల ఏందనంటే ఈ ఫైనాన్షియల్ సక్సెస్ గాని, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాని మనకి ఎప్పటికీ రాదు. మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాము. లాస్ట్‌కి మనం ముసలోళ్ళం కూడా అయిపోతాము. ఇది చూడ్డానికి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సక్సెస్ ఏదైతే ఉంటుందో ఇది చూడ్డానికి మనకి చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం ఏదైతే ఒక ప్రాసెస్‌ని మనం స్టార్ట్ చేస్తామో ఎవ్రీ మంత్, ఎవ్రీ డే దాన్ని మనం అలా రిపీట్ చేసుకుంటూనే వెళ్తాము. సపోజ్ ఇవాళ మనం చాయ్ తాగడం స్కిప్ చేసామనుకోండి, రేపు అలానే చేస్తాం, ఎల్లుండి అలానే చేస్తాం. దాని తర్వాత మనం సిగరెట్ మానేస్తాం. దాని తర్వాత రోజు ఇంకా బయట తినడం ఎందుకు, ఇంట్లోనే తిందాం అంటే ఆ బోరింగ్ ఒక లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడిపోతాం. ఇంట్లో చేసిన ఫుడ్డే తినడము. బయటది మనకి ఈ బిర్యానీలు ఇవన్నీ ఏదైతే మనకి రంగులు రంగులుగా కనిపించి మంచిగా మనకు ఒక డోపమైన్ ఎఫెక్ట్ ఏదైతే మనకొస్తుందో దాన్నన్నింటిని అవాయిడ్ చేయడము. ఒక బోరింగ్ ఒక సెట్ ఆఫ్ లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడి బయట ఎవరైనా చూస్తే కూడా వీడు ఎవడు అసలు పిచ్చోనిలాగా ఉన్నాడు, వాని బట్టలు చూడు, వాడు ఎట్లున్నాడు, వాని అవతారం ఏంది అసలు అని చెప్పేసి చాలా మంది మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్ సక్సెస్‌కి లేదంటే మనం ఒక కంప్లీట్‌గా ఒక డిసిప్లిన్‌కి మనం అలవాటు పడి మనం ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి అనంటే ఈ సెట్ ఆఫ్ ఒక బోరింగ్ లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడాలి. అంతేగాని వాడేదో అనుకుంటున్నాడు, వీడేదో అనుకుంటున్నాడు అని చెప్పి వేలకు పైసలు పెట్టుకుంటా సినిమాలు చూడడము, లేకపోతే ఇంకెక్కడికో పోయి ఇంకేదో చేయడము ఇవన్నీ చేస్తా ఉంటే ఏంటంటే ఈరోజు వాడు నిన్ను ఏదో అంటాడు. కానీ రేపు నీకు ఏదైనా కష్టం వస్తే వాడు వస్తాడా? రాడు. ఎవ్వడు రాడు. సో, దానివల్ల ఏంటంటే ఏదైనా సరే మనము పైకి రావాలి అనంటే మనకి ఈ బోరింగ్ సెట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి మనం అలవాటు పడాలి. అందులో నుంచే మనం బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడే మనకి ఫైనాన్షియల్ సక్సెస్ ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుంది. సో, చాలామంది ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిస్టేక్స్ మీ లైఫ్‌లో మీరు కామన్‌గా చేసే ఉంటారు. ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి ఈ పోస్ట్‌పోన్‌మెంట్స్ కామన్‌గా కనిపిస్తూనే ఉంటాయి. సో, ఇప్పటికైనా మీరు మారి ఎంత తక్కువైతే అంత తక్కువ మనీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఈఎంఐ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐ ట్రాప్స్‌లో నుంచి బయటికి రండి. అన్నెసెసరీగా ఈ
ఫోన్లు, కార్లు, బైకులు లైక్ తాహతుకు మించి కొనకండి. ఇది ఒక పెద్ద ట్రాప్ లాగా అయిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీరు యాడ్స్ చూస్తూ ఉంటే మీకు ఈ ఫోన్ 1,50,000, ఈ ఫోన్ 2,00,000 అని ఏం చూడట్లేదు. స్టార్ట్స్ ఫ్రమ్ 3,999 లేకపోతే 2,999 పర్ మంత్ అట్లనే చూపిస్తున్నారు. ఏంటంటే అది మీకు చూడడానికి 2,000, 3,000, 4,000 అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నెల నెల మీకు కట్టాలి. అదెంత అది మీకు ఒక రోజు ఒక నెలనో 2 నెలలు కాదు, మీకు అది 4-5 సంవత్సరాలు కట్టిస్తూ ఉంటారు వాళ్ళు. సో అదేంటంటే మీకు 4,000 కదా, 5,000 కదా అని అనిపిస్తుంది. ఈ రోజు మీకు కట్టే స్తోమత మీకు ఉంటుందేమో, రేపు మీకు ఖర్చులు పెరగచ్చు, మీకు బాధ్యతలు పెరగచ్చు, మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగచ్చు. దాని తర్వాత మీకు ఆ ఫోనే మీకు అవసరం లేకుండా పోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి అడ్డమైన ఈఎంఐ ట్రాప్లో పడేదానికంటే మీ దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఉండండి. లేదంటే మీకు మీ దగ్గర మంచి ఎక్సెస్ మనీ ఏదైనా ఉంటే సేవింగ్స్ చేసుకున్న తర్వాత కూడా మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నట్టయితే అప్పుడు మీరు ఇలాంటివి కొనుక్కోవడానికి అయితే మీరు ట్రై చేయండి. సో ఇప్పటి వరకు మనము ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో మీ దృష్టిలో ఫైనాన్షియల్ డిసిప్లిన్లో అన్నిటికంటే ఒక పెద్ద మిస్టేక్ ఏందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇన్ కేస్ అది కనుక మంచిగా ఉంది, కొంచెం జెన్యున్గా ఉంది అన్నట్టు అనిపిస్తే నేను ఖచ్చితంగా దానిపైన కూడా ఒక వీడియో చేసి ఇంకో 10 మందికి తెలిసేలాగా అయితే నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఇంకో 10 మందితో షేర్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.